హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ బ్రోస్. టుడే వీఆర్ డూయింగ్ ఫిష్ పులుసు, చేపల పులుసు ఎలా చేస్తున్నామో చూడండి. ఫిషెస్ అన్నీ కూడా మా హస్బెండ్ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసేసుకొని పొయ్యి పైన కాల్చుకుంటున్నాను. ఇదంతా కాల్చుకున్నాక నెక్స్ట్ మనము చేపలన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను. చింతపండు కూడా మంచిగా వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను. దెన్ చింతపండు నానబెట్టుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్స్ని బాగా పొట్టు తీసేసి అంత బ్లాక్ పార్ట్ అంతా తీసేసి రిమూవ్ చేసి మంచిగా 4 పీసెస్ లాగా అలా కట్ చేసేసుకొని గ్రైండర్ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు, గ్రైండర్ జార్లో వేసేసి గ్రైండర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మెంతులు జీలకర్ర ఒక బాండీలో వేసుకొని బాగా దూరగా వేయించుకొని అది పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ధనియాలు, లవంగాలు, మిరియాలు అన్నీ వేసేసుకొని మంచిగా దూరగా వేయించుకొని అది కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసేసుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అది 2 కూడా ఇందులో వేసేసుకొని బాండీలో బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు టర్మరిక్ వేసేసుకుందాము. టర్మరిక్ కూడా మంచిగా వేయించుకుందాము, ఎందుకంటే పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి మంచిగా వేయించుకోవాలి. దెన్ మనము చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకుందాము. వేసుకున్నాక మంచిగా బాయిల్ చేసేసి నెక్స్ట్ ఇందులో కారము, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, మనము మెంతులు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము. చూడాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసాక నెక్స్ట్ ఇందులో మనము చేపలన్నీ వేసేసుకుందాము. మంచిగా స్టిర్ చేసేసుకొని ట్విస్ట్ చేద్దాము. స్పూన్ పెట్టకుండా ట్విస్ట్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes కుక్ చేసామంటే యమ్మీ చేపల పులుసు will be ready. If you like our videos, please like, share, subscribe.